ఆత్మ గౌరవాన్ని కాపాడడంలో మీ పాత్ర ఉండాలి. మీరు ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ ఉద్యమంలో ఆ రోజు కేసీఆర్ గారు కోరినట్టు ఇప్పటికైనా దాంట్లో ఆ రోజు ఒక్క చరణం, ఒక అరచరణం, 2 చరణాలు కొంత ఆలోచన చేసి చేయండి అని చెప్పి మీకు సూచన సలహా ఇచ్చారు. మీరేం చేశారు? ఇవాళ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇలా రేవంత్ రెడ్డికి తాకట్టు పెట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. మరి ఇవాళ కేసీఆర్ గారు చెప్తేనేమో చెయ్యరు. ఆ రోజు కొట్లాడి సాగు నోట్లకు పోయి తెచ్చిన కేసీఆర్ గారు చెప్తేనేమో మీరు చెయ్యరు. ఇవాళ జై తెలంగాణ అని రేవంత్ రెడ్డి చెప్తే చేస్తారా మీరు? ఇవాళ మీ నిజ స్వరూపం బయటకు వస్తున్నది. మీలో అంతర్లీనమైనటువంటి అసలు మీ తెలంగాణ బిడ్డ అయితే ఆనాడే చేసేవారు. మీకు నిజంగా తెలంగాణ మీద, ఈ జాతి మీద, ఈ గడ్డ మీద ప్రేమ ఉంటే ఆ రోజు రాసిండ్రు. నిజంగా తెలంగాణలో ఉన్న పరిస్థితులన్నీ మీరు రాసిండ్రు. మీకు హ్యాట్సప్, మీకు ధన్యవాదాలు. కానీ రాసిన ఈ పాట ప్రజలకు అందించాల్సింది ఉండే 10 ఏళ్లు వెనుకబడ్డది మీరు చేయబట్టి. కనుక ఇప్పటికైనా ఆలోచన చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మన తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులు, కవులు, రచయితలు, సంగీత దర్శకులను వాళ్ళ చేత ఈ యొక్క గీతాన్ని ఆలపించేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ కూడా చేస్తాను. ఆ పాట ఏదైతే జయ జయ హే తెలంగాణ పాట ఏదైతే ఉందో అందరికీ అందుబాటులో వచ్చే విధంగా మొత్తం ఉంచాలనేది మరి మీరు అనుకుంటున్నారు కనుక ఆ తప్పకుండా మొత్తం పాట వస్తారా? రేవంత్ రెడ్డి చెప్పినట్టు మీరు మార్స్తారా? మీరు ఆలోచన చేయాలి. మీరు ఎటువైపు ఉంటారు? తెలంగాణ ప్రజల ఆకాంక్ష దిక్కుంటారా, లేకపోతే తెలంగాణ వ్యతిరేకమైనటువంటి రేవంత్ రెడ్డి వైపు, ఆయన ఆలోచన వైపు ఉంటారా? మీరు ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా అందరినీ కోరుతాను. ఒక యువకుడు అడుగుతా ఉన్నాడు, నువ్వు తెలంగాణ రేవంత్ రెడ్డికి అమ్ముడు తెలంగాణ మరి పాటను కొంత మార్చుకోవాలనేటువంటిది నువ్వు చేస్తున్నటువంటి కరెక్ట్, ఈ పద్ధతి కాదు. ఈ తెలంగాణలో ఇది కీరవాణి తప్ప లేరా అంటే తెలంగాణలో అసలు సంగీత దర్శకులు లేరు అని తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, తెలంగాణ ఉద్యమకారుల్ని, తెలంగాణ కళాకారుల్ని, ఇవాళ తెలంగాణ కళాకారులనే ఇవాళ అందశ్రీ అవమానపరిచి క్షమాపణ చెప్పాలి. తెలంగాణ కళాకారులకు అందశ్రీ క్షమాపణ చెప్పాలని నేను వారిని కోరుతాను. ఎందుకంటే మేమందరం కలిసి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి వాళ్ళు, కొట్లాడిన బిడ్డలం. ఇవాళ 10 ఏళ్ల పాటు జయ జయ హే తెలంగాణ పాట ఆగింది కేవలం మీ ద్వారా మాత్రమే. ఆ రోజు సరళీకృతం చేస్తే, సులభతరం చేస్తే ఈ 10 ఏళ్ల పాటు ఆ జాతీయ మన తెలంగాణ రాష్ట్ర గీతం బ్రహ్మాండంగా పాఠశాలల్లో, కాలేజీలలో, ప్రతి చోట అకేషన్లలో పాడుకునే అవకాశం కలిగించింది. 10 ఏళ్ల తర్వాత దీన్ని సరళీకృతం ఇవాళ రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సందర్భంలో మీరు మారుస్తున్నారు. మీకు దమ్ముంటే, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ ఆనాడే మార్చేది. ఇవాళ రేవంత్ రెడ్డి పక్కన ఎట్లా చెప్తారని ఇలా కోదండరాం కూడా రేవంత్ రెడ్డి ఆ జై తెలంగాణ అని ఈయన ఒక జేఏసీ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం కూడా కొట్లాడినటువంటి కేసీఆర్ గారితో నిలబడినటువంటి కోదండరాం ఇవాళ జై తెలంగాణ అనని రేవంత్ రెడ్డి పక్కన పంచన ఎట్లా చేస్తాడు, పక్కన ఎట్లా కూర్చుంటాడని మేము అడుగుతా ఉన్నాం ఇవాళ కోదండరామరెడ్డిని కూడా. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మన తెలంగాణ బిడ్డ, ఖమ్మంలో పుట్టినటువంటి బిడ్డ ఇవాళ వందే మాతరం శ్రీనివాస్, ఇవాళ అలియాస్ కన్నెపోయిన శ్రీనివాస్ యాదవ్ మన తెలంగాణ బిడ్డ. మరి 9 నంది అవార్డులు వచ్చినాయి వారికి, 9 నంది అవార్డులు వచ్చినాయి. ఆయన సంగీత దర్శకుడు కనబడతలేడా? అందశ్రీకి కనబడతలేడా? రేవంత్ రెడ్డికి కనబడతలేడా? ఇవాళ తెలంగాణ ఈ పాట మీద మరి దీన్ని మంచిగా చేయాలనే వాళ్లకు తెలంగాణలో ఉన్నటువంటి మా చంద్రబోస్ అన్న కనబడతలేడా? ఇవాళ మా భీమ్స్ కనబడతలేడా? తెలంగాణలో ఉన్న నిజంగా మట్టి బిడ్డలు ఇవాళ తెలంగాణ మట్టి కోసం తప్పించినటువంటి వాళ్ళంతా వీళ్ళంతా సంగీత దర్శకులు కాదా? ఇంకా ఎంతో మంది ఉన్నారు, చాలా గొప్ప గొప్ప కళాకారులు తెలంగాణ రాష్ట్రంలో ఉద్భవించారు. ఇలా మీకెందుకంటే ఇలా ఆంధ్రాలో నిర్మిస్తున్నటువంటి ఈ సినిమాలలో తెలంగాణ పాట, తెలంగాణ భాష లేకుండా తెలుగు సినిమాలే హిట్ అయ్యే పరిస్థితిలో లేదు. ఇలా ప్రతి సినిమాలో తెలంగాణ భాష, యాస, హీరోలు తెలంగాణ యాస మాట్లాడుతున్నారు. ఇలా తెలంగాణ పాట లేనిది, తెలంగాణ జానపదం లేని ఒక్క సినిమా అన్నా ఉందా చెప్పండి? అటువంటిది ఆంధ్ర వాళ్ళు ఇలా జగన్ అటువంటిది అక్కడ వాళ్ళ ఎన్నికల ప్రచారంలో భాగంగా మన తెలంగాణ బిడ్డ నల్లగొండ గద్దర్ చేత పాట పాడించుకున్నారు. ఇలా ఆంధ్ర వాళ్ళు గుర్తిస్తున్నారు మన కళాకారుల్ని. సిగ్గుపడాలి, మనం సిగ్గానే ఉండాలి. ఇలా రేవంత్ రెడ్డికి, అందశ్రీ గారు కూడా కొద్దిగా ఆలోచన చేయండి. మీరు పెద్దవారు, వయసులో పెద్దవారు, మాకంటే సీనియర్ మోస్ట్ కళాకారులు,
మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ యొక్క అటు ఆంధ్ర ప్రాంతం వాళ్ళేమో మన కళాకారులను గౌరవించి మన చేత పాటలు పాడించి మన చేత మరి బ్రహ్మాండంగా సినిమాలలో మన భాష వాడి మన మాటలు వాడి మరి అదే పాటలు రాయించుకునే పరిస్థితికి వస్తే మన సంగీత దర్శకులు ఉంటే ఇవాళ మరి వాళ్ళని మనం తీసుకొచ్చుకొని మళ్ళీ మనం ఎటుపోతుంది పరిస్థితి. తిరిగి ఆంధ్రాలో ఒక కలిపే సంస్కృతి గిట రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు కదా, ఆ వైపు వెళ్తుందా అని ఇవాళ తెలంగాణ ప్రజలకు కూడా ఒక ఆలోచన వచ్చే పరిస్థితి వస్తుంది. నేను చాలా నిన్న సందర్భాలలో సోషల్ మీడియాలో చూసిన మరి మా తెలంగాణ సంస్కృతిని అస్తిత్వాన్ని కూడా దెబ్బతీస్తే మరో తెలంగాణ ఉద్యమాన్ని చేపడతాం, మా అస్తిత్వాన్ని మా తెలంగాణను కాపాడుకుంటామని చెప్పి ఇవాళ ఉవ్వెత్తున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అంతా మరి కాలేజీలలో కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, నేను నిన్న చూసిన చాలా సోషల్ మీడియాలో అందరూ కూడా ఉవ్వెత్తున ఇవాళ దీనికి మరి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కనుక మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ పెద్దగా ఉన్నటువంటి పాటను చిన్నగా కుదించాలన్నాడు కేసీఆర్ గారు అంటేనేమో నీకు ఇష్టం లేదు. ఇవాళ జై తెలంగాణ అని రేవంత్ రెడ్డి అంటే మాత్రం నువ్వు ఎట్లా చేస్తావు? నువ్వు ఒక్కసారి ఆలోచించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ మరి అదే విధంగా ఈ జయ జయ హే తెలంగాణ గీతాన్ని అందరూ ఆలపించడానికి, అందరూ పాడుకోవడానికి మరి ఆ రోజు ఉద్యమ కాలంలో కూడా అందరం బ్రహ్మాండంగా రోడ్ల మీద, పాఠశాలలలో, కాలేజీలలో ఎక్కడ పడితే అక్కడ ఈ గేయాన్ని మనం ఆలపించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా కూడా మన వచ్చినటువంటి తెలంగాణలో ఈ యొక్క ప్రతిరోజు ఆలపించడానికి కొద్దిగా దాన్ని సరళతరం చేయాలి, సులభతరం చేయాలని ఆనాడు మరి రిక్వెస్ట్ చేసిండు అందశ్రీ గారిని. రిక్వెస్ట్ చేస్తే వారు దాన్ని రిజెక్ట్ చేసి సన్మానం జరిగిన తర్వాత వారితో కూర్చుని ఒక చర్చ చేసి రిక్వెస్ట్ చేస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మార్చే సమస్య లేదు, కుదించే సమస్య లేదని చెప్పి ఆనాడు కేసీఆర్ గారిని ఖండించి బయటకు వచ్చి అలిగి మరి వారిని వ్యతిరేకించినటువంటి సందర్భం మనం చూసిన. ఈ 10 ఏళ్ల పాటు ఈ జయ జయ హే ఈ తెలంగాణ గీతాన్ని ప్రతిరోజు మనం ఆలపించాల్సింది ఉండే. ఒకే ఒక్క చిన్న కారణం కేసీఆర్ గారు ఆనాడు తన కుజించి జనగణమనలాగా, వందే మాతరం లాగా ఆ గేయాన్ని సులభతరంగా ఆలపించడానికి కల్పించండి అని ఒక మాట మాట్లాడితే ఆనాడు ఒప్పుకోనటువంటి మరి ఈ యొక్క అందశ్రీ గారు ఈనాడు మరి జై తెలంగాణ అనని రేవంత్ రెడ్డి చెప్పగానే జై తెలంగాణ అనని ఉద్యమ కాలంలో గాని, తెలంగాణ వచ్చినాక గాని, వచ్చిన తెలంగాణలో ఆయన ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఈ రోజు వరకు కూడా జై తెలంగాణ అని అనని మరి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తే దాన్ని సరళీకృతం చేసి మరి దాన్ని తగ్గించడానికి ఒప్పుకొని మరి ఇవాళ మన దగ్గర నిజంగానే ఒక సంగీత దర్శకులు లేనట్టు, మన దగ్గర సంగీత దర్శకులు, కవులు, కళాకారులు ఇలా ఉద్యమాన్ని మరి సుదీర్ఘంగా 14 ఏళ్ల పాటు మరి తెలంగాణ రాష్ట్రం రావడంలో కూడా ఈ కవులు, కళాకారులు ఎంతో గొప్పగా పనిచేశారు. అటువంటి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఈ తెలంగాణలో కళాకారులే లేరు, సంగీత దర్శకులే లేరన్నట్టుగా ఇలా మేము కీరవాణి గారిని తిడతలేం. కీరవాణి గారు సంగీత దర్శకులు కాదు అని మేము అనట్లేదు, కానీ తెలంగాణలో సంగీత దర్శకులు లేనట్టుగానే ఇవాళ కీరవాణి గారిని ఇవాళ ఈ యొక్క జాతీయ గీతాన్ని సరళీకృతం చేసి సంగీతాన్ని అందించాలని కోరడం, వారు దీనిలో పార్టిసిపేషన్ కావడం ఇలా తెలంగాణ గౌరవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడం కాదా? ఇవాళ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడం కాదా? ఒక దళిత బిడ్డవును మేమందరం కూడా తెలంగాణ ఉద్యమంలో దళితులే చాలా మంది అమరులైనటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం కూడా మరి అసూలు బాసినటువంటి దళిత బిడ్డలు కొన్ని వేల మంది ఉన్న సంగతి అందశ్రీ గారు మర్చిపోయారా? ఇవాళ మీరు ఒక దళిత బిడ్డగా దళితుల ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇలా రేవంత్ రెడ్డికి తాకట్టు పెట్టారు. దళితుల ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇలా రేవంత్ రెడ్డికి జై తెలంగాణ అనని రేవంత్ రెడ్డికి ఇవాళ మీరు తాకట్టు పెట్టారు. నిజంగా ఆ రోజే మీరు కేసీఆర్ గారు ఆనాటి తొలి ముఖ్యమంత్రి వర్యులు మరి తెలంగాణ తెచ్చినటువంటి ఒక గొప్ప మరి మహోన్నతమైనటువంటి తెలంగాణ రాష్ట్ర సాధకుణ్ణి చెప్తేనేమో ఆ రోజు వినలేదు. ఈ రోజు మరి రేవంత్ రెడ్డి గారి ఎట్లా అమ్ముడు పోయినావో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు పెట్టి ఇలా రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయిండు అందశ్రీ అని చెప్పి
మాట్లాడుతున్నాను. నిన్ననే నేను